విద్యార్థులు సృజనాత్మక నైపుణ్యాలను శాస్త్రీయ దృక్పథాలను వెలికితీసేందుకు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని MUO1 తాడి గణపతి సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురం ఆదిత్య పాఠశాలలో అవెన్యూ 2.0 అకాడమిక్ ఫెయిర్ 2026 కాకినాడ MUO1 తాడి గణపతి సుబ్బారావు చేతుల మీదుగా ఘనంగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఇటువంటి అకాడమిక్ ఫెయిర్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలు సైన్స్ పట్ల పూర్తి అవగాహన కలుగుతాయని, ఇవి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మరియు సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేస్తాయని తెలిపారు. ఈ అకాడమిక్ ఫెయిర్ నందు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కు సంబంధించి సుమారు 250 ప్రాజెక్ట్స్ను LKG నుంచి 9వ తరగతి వరకు సుమారు 900 మంది విద్యార్థులు వారి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో స్వయంగా తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎన్ శృతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న వివిధ నైపుణ్యాలను వెలికితీసి వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, ఈ అవెన్యూ 2.0 విద్యార్థుల తల్లిదండ్రులందరినీ 6-7వ తారీఖుల్లో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సుప్రజారాణి మాట్లాడుతూ విద్యార్థుల్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ను, వారిలో నిగూఢమైన శక్తిని వెలికితీసి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడమే మా ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనాగవేణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేషనల్ సైన్స్ ఫెయిర్లో భాగంగా అకాడమిక్ యాన్యువల్ ఫెయిర్ అవెన్యూ 2.0 జగన్నాథ్పూర్ ఆదిత్య విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్కూల్ యాజమాన్యం వారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 250 ప్రాజెక్టుల వరకు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్రాజెక్టులు LKG, UKG దగ్గర నుంచి 10th క్లాస్ వరకు అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 950 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి సపోర్టింగ్గా ఈ జగన్నాథ్పూర్ ప్రిన్సిపాల్ అయినటువంటి సుప్రజారాణి గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, నెక్స్ట్ మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా విద్యార్థులందరికీ మంచి ప్రాజెక్టులు పెట్టేలాగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ తరపు నుంచి నేను వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్యూరియాసిటీ కానీ లేకపోతే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక లాజికల్ థింకింగ్, సో ఈ సైంటిఫిక్ టెంపర్ పెరగాలి, డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఈ అకాడమిక్ ఫెయిర్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా అలా ఎక్కువ మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం వల్ల సో వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి భయము బెరుకు లేకుండా ముందుకు రావడం కూడా జరుగుతుంది. సో ఈ 2 రోజులు కూడా తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి చూసి పిల్లలకి అవసరమైన సజెషన్స్ ఏవైనా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి బ్లెస్ చేయాల్సిందిగా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన మా ఆదిత్య మేనేజ్మెంట్ వారికి మా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన కాకినాడ యొక్క MUO సార్ సుబ్బారావు గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ పాఠశాల ప్రిన్సిపల్ సుప్రజారాణి సెలవు తీసుకుంటారు.